సరిహద్దుల్లో చైనా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సవాళ్లు, పాకిస్తాన్ డ్రోన్ చొరబాట్ల ముప్పు. ఈ రెండు ప్రమాదాలకు ఒకేసారి సాంకేతిక సమాధానం ఇవ్వడానికి భారత్ సిద్ధమైంది. అత్యాధునిక 9 ఎలిమెంట్ సిఆర్పిఏ యాంటీ జమ్మింగ్ వ్యవస్థతో భారత డ్రోన్లు ఇప్పుడు శత్రువుల జమ్మింగ్ దాడులను తట్టుకొని మరింత సమర్థంగా పనిచేయనున్నాయి. ఇది కేవలం ఒక సాంకేతిక అప్గ్రేడ్ మాత్రమేనా, లేక భవిష్యత్తు యుద్ధ రంగంలో భారత్కు వ్యూహాత్మక ఆధిక్యాన్ని అందించే గేమ్ చేంజరా? లెట్స్ వాచ్ ది స్టోరీ. భారతదేశ రక్షణ రంగం మరియు సరిహద్దు భద్రతను సరికొత్త శిఖరాలకు తీసుకువెళ్లే ఒక నిశ్శబ్ద సాంకేతిక విప్లవం ప్రస్తుతం దేశంలో రూపుదిద్దుకుంటోంది. ఆధునిక యుద్ధాల్లో ట్యాంకులు, ఫిరంగులు, యుద్ధ విమానాల కంటే సమాచారాధిపత్యం మరియు ఎలక్ట్రానిక్ స్పెక్ట్రంపై నియంత్రణ మరింత కీలకంగా మారింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్యంలోని ఘర్షణలు, డ్రోన్ ఆధారిత లక్ష్య దాడులు ప్రపంచానికి ఓ కొత్త వాస్తవాన్ని పరిచయం చేశాయి. డ్రోన్లు ఇప్పుడు కేవలం నిఘా సాధనాలు మాత్రమే కాదు, అవి యుద్ధ రంగంలో కళ్లుగా, చెవులుగా, కొన్ని సందర్భాల్లో ఆయుధాలుగా కూడా మారే. అయితే ఈ డ్రోన్లను కూల్చివేయడానికి క్షిపణుల అవసరం లేకుండానే వాటి నావిగేషన్ వ్యవస్థల్ని గందరగోళానికి గురిచేసే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ మరియు జీపీఎస్ జామింగ్ సాంకేతికతలను చైనా, పాకిస్తాన్ వంటి దేశాలు వేగంగా అభివృద్ధి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశం తన సరికొత్త డ్రోన్ ప్లాట్ఫామ్లలో అత్యాధునిక 9 ఎలిమెంట్ సిఆర్పిఏ కంట్రోల్ రిసెప్షన్ ప్యాటర్న్ యాంటెనా వ్యవస్థలను ప్రవేశపెట్టడం వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన పరిణామంగా మారింది. గతంలో వినియోగించిన 4 ఎలిమెంట్ వ్యవస్థతో పోలిస్తే కొత్త తరం 9 ఎలిమెంట్ సిఆర్పిఏ ఏకకాలంలో 8 వేర్వేరు జమ్మింగ్ వనరులను గుర్తించి వాటిని నిర్వీర్యం చేయగలదు. శత్రువుల జామర్ల దిశను గుర్తించి అక్కడే నల్ లేదా బ్లైండ్ స్పాట్ ను సృష్టించే నల్లింగ్ సాంకేతికత, అలాగే నిజమైన ఉపగ్రహ సంకేతాలపై దృష్టి కేంద్రీకరించే బీమ్ ఫార్మింగ్ సాంకేతికత కలిసి పనిచేయడం ద్వారా డ్రోన్ తన మార్గాన్ని కోల్పోకుండా లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకోగలుగుతుంది. దీనివల్ల డ్రోన్లపై ఆధారపడే నిఘా, లక్ష్య నిర్ధారణ, సరిహద్దు పర్యవేక్షణ వ్యవస్థలకు ఓ కొత్త భద్రతా కవచం లభించినట్లు అవుతుంది. ఈ సాంకేతిక పరిణామం వెనుక ఉన్న వ్యూహాత్మక అవసరాల్ని పరిశీలిస్తే దాని ప్రాముఖ్యత మరింత స్పష్టమవుతుంది. తూర్పు లడక్, డెబ్జాంగ్, డెమ్చోక్, అరుణాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ విస్తృత స్థాయిలో ఎలక్ట్రానిక్ యుద్ధ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసింది. ఉపగ్రహ సంకేతాలను అడ్డుకోవడం, కమ్యూనికేషన్ వ్యవస్థలను గందరగోళానికి గురిచేయడం, నిఘా డ్రోన్లను దారి మళ్లించడం వంటి వ్యూహాలు చైనా సైనిక సిద్ధాంతంలో కీలక భాగాలుగా మారాయి. మరోవైపు పాకిస్తాన్, ముఖ్యంగా పంజాబ్ మరియు జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో డ్రోన్ల ద్వారా ఆయుధాలు, మాదక ద్రవ్యాలు, పేలుడు పదార్థాలు మరియు నకిలీ కరెన్సీని భారత్లోకి పంపించే ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో భారతీయ డ్రోన్లు ఎలక్ట్రానిక్ దాడుల్ని తట్టుకొని నిరంతర నిఘా కొనసాగించగలగడం అత్యంత కీలక అంశం. కొత్త 9 ఎలిమెంట్ సిఆర్పిఏ వ్యవస్థ వల్ల పర్వత ప్రాంతాల్లో ఏర్పడే బహుళ ప్రతిబింబిత జమ్మింగ్ సిగ్నల్స్ ని కూడా గుర్తించి వాటిని వేరు చేయడం సాధ్యమవుతుంది. ఫలితంగా చైనా లేదా పాకిస్తాన్ నుంచి వచ్చే ఎలక్ట్రానిక్ అంతరాయాలు భారత సైన్యపు డ్రోన్ కార్యకలాపాల్ని ప్రభావితం చేయడం మరింత కష్టతరమవుతుంది. ఇది కేవలం రక్షణాత్మక సాంకేతికత మాత్రమే కాదు, సరిహద్దుల సమాచార ఆధిక్యాన్ని నిలుపుకునే వ్యూహాత్మక ఆయుధం కూడా. ఈ అప్గ్రేడ్ లో మరో కీలక అంశం భారతదేశ స్వదేశీ ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ NAVLCతో దీని సమన్వయం. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా జీపీఎస్ ఆధారిత వ్యవస్థలపై అధికంగా ఆధారపడే పరిస్థితి ఉండేది. కానీ యుద్ధ సమయాల్లో విదేశీ ఉపగ్రహ సేవలపై ఆధారపడడం ఒక వ్యూహాత్మక బలహీనతగా మారే అవకాశం ఉంటుంది. NAVLC కోసం ప్రత్యేకంగా అనుకూలీకరించిన ఈ కొత్త సిఆర్పిఏ వ్యవస్థలు భారతీయ ఉపగ్రహ సంకేతాలను మరింత స్థిరంగా స్వీకరించగలవు. దీంతో భారతదేశానికి పూర్తిస్థాయి నావిగేషన్ స్వయం ప్రతిపత్తి లభిస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ప్రపంచంలోని అత్యాధునిక సైనిక శక్తులు కూడా ప్రస్తుతం బహుళ కాన్స్టలేషన్ నావిగేషన్ విధానాల వైపు మళ్లుతున్నాయి. అమెరికా జీపీఎస్, యూరప్ గెలీలియో, రష్యా గ్లోనాస్, చైనా బైడౌలతో పాటు భారతదేశం NAVLCని సమగ్రంగా వినియోగించగల సాంకేతిక సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తోంది. భవిష్యత్తులో ఈ సిఆర్పిఏ వ్యవస్థలను కేవలం నిఘా డ్రోన్లకే కాకుండా కామికాజ్ డ్రోన్లు, లాయిటరింగ్ మ్యూనిషన్స్, క్రూయిజ్ క్షిపణులు, సముద్ర నిఘా ప్లాట్ఫామ్లు, యుద్ధ విమానాలు మరియు భూసేన కమ్యూనికేషన్ వ్యవస్థల్లో కూడా వినియోగించే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల మొత్తం రక్షణ వ్యవస్థ ఒకే నెట్వర్క్ లో పనిచేసే నెట్వర్క్ సెంట్రిక్ వార్ఫేర్ నమూనాకు మరింత దగ్గరవుతుంది. ప్రపంచ యుద్ధ చరిత్ర పరిశీలిస్తే ఆయుధాల కంటే సమాచార నియంత్రణ, సమాచార రక్షణ, ఎలక్ట్రానిక్ ఆధిపత్యమే విజయాన్ని నిర్ణయించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గల్ఫ్ యుద్ధం నుండి ఉక్రెయిన్ యుద్ధం వరకు ప్రతి ఘర్షణ ఒక విషయాన్ని స్పష్టం చేసింది: ఎవరు ఎలక్ట్రానిక్ స్పెక్ట్రమ్ ని నియంత్రిస్తారో వారే యుద్ధరంగాన్ని నియంత్రిస్తారు. భారతదేశం ఇప్పుడు అదే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా స్వదేశీ పరిశోధన, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్, యాంటీ జామింగ్
జామింగ్ అల్గారిథంలు, కృత్రిమ మేధస్సు ఆధారిత నావిగేషన్ వ్యవస్థల అభివృద్ధి భారత రక్షణ రంగాన్ని ఒక కొత్త దశలోకి తీసుకువెళుతున్నాయి. రక్షణ విశ్లేషకుల అంచనా ప్రకారం భవిష్యత్తులో యుద్ధాలు కేవలం గాలి, భూమి, సముద్ర రంగాల్లోనే కాకుండా ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో కూడా జరుగుతాయి. అలాంటి పరిస్థితుల్లో 9-11 CRPA వంటి సాంకేతికతలు కేవలం పరికరాలు కాదు, అవి దేశ భద్రతను కాపాడే డిజిటల్ కవచాలు. డ్రోన్లు కలిగి ఉండడం ఒక సామర్థ్యమైతే వాటిని శత్రువుల ఎలక్ట్రానిక్ దాడుల మధ్య కూడా లక్ష్యాన్ని చేరేలా చేయడం అసలైన సైనిక ఆధిక్యం. ఆ దిశగా భారత్ సాధించిన ఈ పురోగతి చైనా యొక్క ఎలక్ట్రానిక్ యుద్ధ సిద్ధాంతాలకు, పాకిస్తాన్ యొక్క చొరబాటు వ్యూహాలకు ఒక స్పష్టమైన మరియు శక్తివంతమైన సమాధానంగా నిలుస్తోంది. భారత సరిహద్దులపై నిర్మితమవుతున్న ఈ డిజిటల్ రక్షణ కవచం భవిష్యత్తు యుద్ధరంగంలో దేశానికి కీలకమైన వ్యూహాత్మక ఆధిక్యాన్ని అందించగలదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సరికొత్త 9-11 CRPA సాంకేతికత కేవలం ఒక రక్షణ అప్గ్రేడ్ మాత్రమే కాదు, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత భద్రతా వ్యూహంలో చోటు చేసుకుంటున్న పెద్ద మార్పుకు ప్రతీకగా కూడా చూడొచ్చు. గత దశాబ్ద కాలంగా మోదీ ప్రభుత్వం సరిహద్దు భద్రత విషయంలో ప్రతిస్పందన నుంచి నిరోధక ఆధిక్యం వైపు అడుగులేస్తోంది. గల్వాన్ ఘర్షణ తర్వాత చైనా సరిహద్దుల్లో మౌలిక వసతుల అభివృద్ధి, సరిహద్దు రహదారులు, అత్యాధునిక నిఘా వ్యవస్థలు, ఉపగ్రహాధారిత పర్యవేక్షణ మరియు డ్రోన్ సామర్థ్యాల పెంపు అన్నీ ఒకే వ్యవస్థలో భాగంగా కనిపిస్తున్నాయి. చైనా విషయానికొస్తే బీజింగ్ చాలా కాలంగా తన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సామర్థ్యాలను ఉపయోగించి ప్రత్యర్థి దేశాల సమాచార వ్యవస్థలను నిర్వీర్యం చేయాలనే సిద్ధాంతాన్ని అనుసరిస్తోంది. అయితే భారతదేశం ఇప్పుడు అదే రంగంలో ప్రతిఘటించే స్థాయిని దాటి సమాన స్థాయిలో పోటీ పడగల సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. లడఖ్, అరుణాచల్ ప్రదేశ్ వంటి సున్నిత ప్రాంతాల్లో భారత డ్రోన్లు జెమింగ్ కు గురికాకుండా నిరంతరం నిఘా నిర్వహించగలిగితే చైనా దళాల కదలికలు, నిర్మాణ కార్యకలాపాలు, సైనిక మోహరింపులపై ఢిల్లీకి రియల్ టైం సమాచారం అందుబాటులో ఉంటుంది. దీంతో చైనా సాధారణంగా ఆధారపడే ఆశ్చర్య వ్యూహం ప్రభావం గణనీయంగా తగ్గిపోతుంది. మోదీ ప్రభుత్వం చైనాతో నేరుగా ఘర్షణ కోరుకోకపోయినా సాంకేతిక ఆధిక్యంతో సరిహద్దుల శక్తి సమతుల్యతను భారత్ వైపు తిప్పే ప్రయత్నం చేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. పాకిస్తాన్ విషయంలో ఈ సాంకేతికత ప్రభావం మరింత ప్రత్యక్షంగా ఉండే అవకాశం ఉంది. గత కొన్నేళ్లుగా పంజాబ్, జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల గుండా డ్రోన్ల ద్వారా ఆయుధాలు, మాదక ద్రవ్యాలు, పేలుడు పదార్థాల అక్రమ రవాణా పెరిగింది. భారత నిఘా డ్రోన్లను గందరగోళానికి గురిచేసే ప్రయత్నాలు కూడా చోటు చేసుకున్నాయి. అయితే యాంటీ జామింగ్ సామర్థ్యం కలిగిన కొత్త తరం డ్రోన్లు నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తే సరిహద్దు దాటి జరిగే చొరబాట్లు, ఉగ్రవాద అనుబంధ కార్యకలాపాలు ప్రారంభ దశలోనే గుర్తించే అవకాశాలు పెరుగుతాయి. దీనివల్ల ఇన్ఫిల్ట్రేషన్ కు ముందే ఇంటర్సెప్షన్ అనే వ్యూహాన్ని భారత్ మరింత సమర్థవంతంగా అమలు చేయగలదు. మొత్తంగా చూస్తే మోదీ ప్రభుత్వం లక్ష్యం చైనా, పాకిస్తాన్పై యుద్ధం చేయడం కంటే వారిని సాంకేతికంగా వెనుకబడిన స్థితిలో ఉంచడం. సరిహద్దులో ప్రతి కదలికను గమనించగల నిఘా వ్యవస్థ, జమింగ్ కు లొంగని డ్రోన్లు, స్వదేశీ NAVLC ఆధారిత నావిగేషన్, కృత్రిమ మేధస్సు ఆధారిత విశ్లేషణలు కలిసి భారతదేశానికి ఒక కొత్త వ్యూహాత్మక ఆధిక్యాన్ని అందించొచ్చు. ఈ నేపథ్యంలో 9-11 CRPA కేవలం ఒక యాంటెనా అప్గ్రేడ్ కాదు, చైనా, పాకిస్తాన్లకు భారత్ పంపుతున్న సాంకేతిక హెచ్చరికగా కూడా దీనిని చూడొచ్చు. ఆధునిక యుద్ధాల్లో విజయం కేవలం ఆయుధాలపై కాదు, సమాచారాన్ని రక్షించుకునే సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. 9-11 CRPA సాంకేతికతతో భారత్ తన డ్రోన్లకు ఒక అభేద్య డిజిటల్ కవచాన్ని అందించింది. చైనా జామింగ్ వ్యూహాలకు, పాకిస్తాన్ చొరబాటు ప్రయత్నాలకు ఇది బలమైన ప్రతిస్పందనగా మారిపోతోంది. స్వదేశీ NAVLC మద్దతుతో భారత నిఘా వ్యవస్థలు మరింత బలపడుతున్నాయి. సాంకేతిక ఆధిక్యమే భవిష్యత్ శక్తి అనే విషయాన్ని భారత్ మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది.